క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. ప్రకటన గ్రంథ ధ్యానంలో ఉన్నాం మనం. గత కొన్ని రోజులుగా ప్రకటన గ్రంథ ధ్యానంలో మొదటి అధ్యాయము మనం 9వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 10వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. చాలు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకున్నాం మనం. చాలా స్పష్టంగా ఇక్కడ ఇలా రాయబడింది, ప్రభు దినమందు అని రాయబడింది. చాలామందికి ఈ విషయం స్పష్టంగా తెలియక లేదంటే అవగాహన లేక ఈ ప్రభు దినమును యెహోవా దినముగా మార్చేశారు. వాస్తవానికి ఈ ప్రభు దినం ఒక ప్రత్యేకమైన ఉగ్రత దినం అయితే ఏమీ కాదు. ఇది ఒక ఆదివారం మాత్రమే. ఎప్పటిలాగే ఆదివారమున దేవుని సన్నిధిలో కూడి ఆయన శరీరమున రక్తం తిని త్రాగుటకు, ఆ తర్వాత అనేకులకు ఆయనను గూర్చి ప్రకటించుటకు ఇష్టము కలిగి బాధ్యత కలిగినటువంటి అపోస్తలుడు, క్రీస్తు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు దీపములో ఒంటరిగా ఆయన ఆత్మవశుడై ప్రభు దినమందు ఉండగా జరిగిన ఈ సంభవాన్ని మనకి ఇలా తెలియజేస్తున్నాడు. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి. బూరధ్వని వంటి గొప్ప శబ్దం ఒకటి వినబడింది ఆ భక్తునికి. యోహాను పొందిన ప్రత్యక్షత ఈ చివరి దినాల్లో మనము పొందాలి అంటే మనము కూడా యోహాను కలిగిన అనుభవంలోనికి వెళ్ళగలగాలి. చాలామంది దేవుని స్వరం వినాలనుకుంటారు, దేవుడు నాతో మాట్లాడాలి అని అనుకుంటారు, దేవా మాట్లాడు అని ఏడుస్తూ ఉంటారు. దేవుడు మాట్లాడాలి అంటే భక్తులతో దేవుడు ఎలా మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, ఎప్పుడు మాట్లాడాడో మనం గుర్తెరిగి మనం కూడా దేవుని స్వరాన్ని విషయంలో అలాంటి కంఫర్టబుల్ లైఫ్ని దేవునికి అందించగలిగిన రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడే సమయానికి ముందుగా దానికి 3 ప్రత్యేకమైన కారణాలను దేవుడు నిర్ణయించుకుంటాడు. కొందరు పాత రోత జీవితంలో ఉంటుండగానే దేవుడు వారితో మాట్లాడాడు. మరికొందరితో దేవునికి నచ్చినట్లు ఉన్నప్పుడే మాట్లాడాడు. మరికొందరితో అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడాడు. అయితే ఇది ఆయన నిర్ణయమే కానీ మనం అనుకున్నట్లు దేవుడు మనతో మాట్లాడడం అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు మాట్లాడట్లేదని నీవు అనుకుంటావు. అది నీ దృష్టికి బాగు. మనుషుని నీతి ఆయన దృష్టికి మురికి కుట్టలు. నీ మంచి పనులు నీ ఉద్దేశంలో దేవుని దృష్టికి మంచివి కాకపోవచ్చును. నేను బాగానే ఉన్నానని నీవు అనుకునుచున్నావా, అయితే పడకుండా జాగ్రత్తగా చూసుకోమని అన్నాడు. ఒకని మార్గము వాని దృష్టికి గొప్పదిగా ఉంటుందంట, తుదకది నాశనము అని అంటాడు. కాబట్టి దేవుడు మాట్లాడాలి అంటే ఖచ్చితంగా భక్తుల అనుభవాలను కూడా మనం వెళ్ళి తీరాలి. ఇక్కడ ఉన్నటువంటి స్వరం బూర శబ్దము వంటి స్వరం. అయితే పరమగీతాలు మనం చూసినప్పుడు ఆయనది మధురమైన స్వరం కదా, చాలా మంచి వర్ణనతో కూడిన ఆయన స్వరాన్ని మనం అక్కడ వింటాం. కానీ ఇక్కడ భయముతో కూడిన స్వరాన్ని వింటాం కదా. ఇక్కడ ఉరుము శబ్దము అంటాడు, బూర శబ్దము అంటాడు, వడిగా ప్రవహించే సెలయేరు శబ్దము, అంత చాలా భయంకరంగా ఉండే శబ్దం. ఇలాగున దేవుని స్వరాన్ని కొన్ని రకాలుగా భక్తుడు వర్ణించి చెప్పాల్సి వస్తుంది. 3.5 సంవత్సరాల కాలం క్రీస్తుతో పాటు ఉన్నటువంటి, క్రీస్తుకు దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి వ్యక్తితడు. ఆయన స్వరాన్ని ఈజీగానే గుర్తుపడతాడు కదా. మనకు ఎవరైనా అలవాటు అయిపోతే వారి స్వరాన్ని ఈజీగా మనం గుర్తుపడతాం. అలాంటిది బూర శబ్దము వంటి ఒక స్వరము నేను వింటిని.
అది ఏమిటా అని తిరిగాడంట. నా ప్రియుని స్వరమే అని తిరగలేదు, ఏమిటా అని తిరిగాడు. అలా తిరిగినప్పుడు అతనికి మనుష్య కుమారుని వంటి ఒకడు కనబడ్డాడంట. ఇప్పుడు నేను మీతో ఒక విషయం చెప్తున్నాను. మనకు కూడా దేవుని స్వరం వినబడాలి అంటే యోహాను భక్తుని లాంటి అనుభవంలోనికి వెళ్ళాలి. యోహాను ఎలాంటి అనుభవంలోనికి వెళ్ళాడు? మొట్టమొదటిది ఆయన కోసం శ్రమలు అనుభవించే అనుభవంలోకి వెళ్ళాడు కదా. క్రీస్తు నిమిత్తము శ్రమలో కూడా పాలివాడయ్యాడు. గతసారి మనం ధ్యానించాం. ఆయన రాజ్యములో పాలివాడయ్యాడు కదా. తర్వాత ఆయన కోసం ఒంటరి వాడవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆయన కోసం నిందలు భరించడానికి ఇష్టపడ్డాడు. తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. లోకాన్ని విడిచిపెట్టి పద్మాసు దీపములో తాను మాత్రమే ఉండి ఆ టైంలో ఆత్మవశుడైపోయాడు. మన ప్రార్థనా గదిలో మనం ఒంటరిగా ఉండే అనుభవంలోనికి మనం వెళ్ళగలిగినప్పుడు దేవుని స్వరం కూడా వింటాం. మనం చాలామందికి ప్రార్థనా గది దేవునితో ఒంటరిగా గడిపే అనుభవం లాంటివి ఉండవు. వారు మనుషులతో ఒంటరిగా గడపవచ్చు కానీ దేవునితో ఒంటరిగా గడపలేరు. ఎప్పుడైతే దేవునితో ఒంటరిగా ఉండే అనుభవం కలుగుతుందో అప్పుడు దేవుని స్వరం మనం వినగలుగుతాం. అది భక్తునికి ఉన్న అనుభవం. చాలామంది వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని ప్రతిష్ఠించుకోరు కాబట్టి వారికి స్వరం వినబడట్లేదేమో. అయితే వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాను నేను, దానికి దేవుడే సాక్షి అని కొందరు ఖచ్చితంగా చెప్పగలరు. వారు అలా చెప్పగలిగినప్పటికీ వారికి దేవుని స్వరం వినబడట్లేదు. కారణం ఏమిటంటే ఎహెజ్కేలు విషయంలో జరిగింది జరుగుతుంది కదా. నరపుత్రుడా, నీవు సరిగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలసి. కొందరు ఎక్కువగా ప్రార్థన చేస్తారు, అయినా సరే వారికి దేవుడు అనుకున్న స్వరం ఎందుకు వినబడదంటే వారి వ్యక్తిగత జీవితము, వారి మనస్తత్వము సరిగా ఉండదు. మేము సరిగానే ఉన్నామనుకుంటూ భ్రమలో ఉంటారు వారు వెంటనే ఆ భ్రమల్లోంచి బయటికి వస్తే సాతాను చెరల్లోంచి బయటికి వచ్చినట్లే. అప్పుడు దేవుని స్వరం వింటారు. అందుకే రాయబడింది, ఒక మనుషుని మార్గం తన దృష్టికి మంచిగానే కనిపిస్తుంది, అది తుదకు నాశనానికి నడిపిస్తుంది అని. నీవు మంచిగా అనిపిస్తే కుదరదు, నిన్ను వాక్యం మంచిగా అనిపించేటట్లు నువ్వు బ్రతకాలి. నరపుత్రుడా, నీవు సరిగా నిలబడు, నేను నీతో మాటలాడవలసి ఉన్నది అని అన్నాడు. దేవుడు తన భక్తులతో మాట్లాడడానికి ముందు వారి వ్యక్తిగత జీవితాన్ని, తన వ్యక్తిత్వాలను, తమ మనస్తత్వాలను సరిచేస్తాడు. ఎందుకు చేస్తాడో తెలుసా? ప్రత్యక్షతనిచ్చుటకు. అందుకే ఈ ప్రకటన గ్రంథం 1వ వచనంలో నేను చదువుకున్నాం, యేసుక్రీస్తు తన దాసులకు అనుగ్రహించు ప్రత్యక్షత. దేవుడు తన దాసులకు ప్రత్యక్షత ఇవ్వాలంటే తమ దాసులు దేవుని ఉద్దేశములను సరిగా అర్థం చేసుకునే స్థాయికి నిలబడాలి. అలా నిలబడాలి అంటే ఏం జరగాలి అంటే నీకు శ్రమపడడం ఇష్టం ఉండాలి, దేవునితో ఒంటరిగా గడపడం ఇష్టం ఉండాలి, మనుషులతోనే ఎక్కువ గడపడం అనే ఉద్దేశం మానుకోవాలి, వాక్యమును ఎక్కువగా ధ్యానించే మనసు నీకు ఉండాలి, దేవుని చిత్తం మీద అదే చేస్తాను, అవసరమైతే నా సొంత చిత్తాన్ని చంపేసుకుంటాను అనగలగాలి, దేవుని కొరకు నిందలైనా భరిస్తాను అనే మనసు ఉండగలగాలి కదా. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి మనం ఎప్పుడు ఆ వచనాన్ని నెరవేర్చుకోగలుగుతాం చెప్పండి. సో ఇలాంటి సద్గుణములు కలిగినప్పుడు దేవుని స్వరము ప్రభువా మాట్లాడనక్కర్లా, ఆయన మాట్లాడతాడు. ఏమేన్ ఆయన చెప్పిన ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం చేసిన ఎడలంటే ఆయన మనకు సమీపస్తుడు కదా. నా ఈ ఆజ్ఞల ప్రకారం, నా ఈ మాటల ప్రకారం చేసిన వానిలో మేము వచ్చి నివాసం, అడగకుండానే వచ్చి నివాసం చేస్తారు అంతే. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం చేస్తున్నామంటే ఆ ప్లేస్ ఆయనది అవుతుంది, ఆయన సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సో భక్తుడు ఒంటరిగా ఉన్నాడు, ఆత్మవశుడై ఉన్నాడు, ఆయన కోసం శ్రమలు అనుభవించాడు, ఆయన రాజ్యంలో పాలివాడయ్యాడు, అందరి సహోదరుడయ్యాడు. ఇలాంటి సద్లక్షణం, సద్గుణములు కలిగిన ఇతనితో దేవుడు జరగనయ్యున్న సంభవాలు పంచుకోవాలనుకున్నాడంట. మిగతా శిష్యులతో పంచుకోవాలనుకోలేదు, ఈయనతోనే పంచుకోవాలనుకున్నాడు. ఏదో స్పెషల్ క్వాలిటీ ఉంది ఈయనలో కదా. చూడండి ఒకసారి అక్కడ ఇంకేం రాయబడిందో. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. ఇదిగో చూచుచున్నది పుస్తకములో రాసి. మాట్లాడడమే కాదు, చూపించడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు నువ్వు చూచుచున్నది పుస్తకములో రాసి అనే మాట అక్కడ రాయబడిందంటే దాని అర్థం ఏమిటంటే యోహాను భక్తుడు ఏం చూస్తున్నాడో, యోహాను భక్తుడు ఏం వింటున్నాడో, యోహాను భక్తునికి ఏ ప్రత్యక్షత ఉందో ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈజ్ అదే సంఘం అంతటికి కలగాలన్నది దేవుని ఉద్దేశం. ఏమేన్. అందుకే రాయించాడు. లేదంటే ఎందుకు రాయమంటాడు? నువ్వు చూస్తున్నది రాయి, నువ్వు వింటున్నది రాయి, అది నా సంఘానికి తెలియాలి, నా ప్రజలకు తెలియాలి. ఈరోజు చాలామంది ప్రకటన గ్రంథాన్ని 3-4 అధ్యాయాల దగ్గర చదివేసి అక్కడ ఆగిపోయి మిగతా అధ్యాయాలు అన్నిటి మీద దృష్టే పెట్టరు. అమ్మో భయంకరం అండి, అమ్మో భయం అండి అంటారు ఈ మూర్ఖ శిఖామణులందరూ.
ఎప్పుడు అలా చేయకూడదు. ఈ గ్రంథములోని సంగతులు గైకొను వారు ధన్యులు అని రాయబడింది. రెండవది, ప్రకటన గ్రంథం అంతా సంఘానికి తెలియాలని రాయబడింది. చాలామంది ఏమంటున్నారంటే, ఏముంది 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడిపోతుంది, రమ్ము అని ఒక స్వరము వింటిని, అందుకే సంఘం ఎత్తబడిను అంట. సంఘం ఎత్తబడిందని దేన్ని బట్టి అంటారు? యోహాను వెళ్తాడనమాట పైకి. దేవుడు ఎందుకు పిలుస్తాడు యోహాన్ని పైకి? ఇక మీద జరగనై ఉన్న సంగతులు నేను నీకు చూడ్డానికి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ రాయడానికి వెళ్ళాడు. అదే సంఘం ఎత్తబడ్డం అనే ప్రస్తావనలోనికి వచ్చేసింది. ఈనాడు చాలామంది అలాంటి అభిప్రాయంలో ఉండి భ్రమపడుతున్నారు. కాబట్టి యోహాను భక్తునికి కలిగిన ప్రత్యక్షత మనకు కలగాలన్నది దేవుని ఆలోచన. ఇది గ్రహిద్దాం. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఏమిటంట? ఎన్ని సంఘాలకు? 7 సంఘాలకు. ఇప్పుడు ఈ విషయాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకని దేవుడు తన సందేశాన్ని 7 సంఘాలకే పంపమన్నాడు? అప్పుడు చాలామంది వాక్యానుకర్తలు ఇచ్చినటువంటి మంచి వివరణ ఏమిటంటే, 7 సంఘములంటే 7 తత్వములండి. సంఘాలలో 7 రకాల చెడు తత్వాలను దేవుడు ఖండించాలనుకున్నాడు, అందుకని అలా ప్రస్తావించాడని కొందరు. 7 రకముల వ్యక్తిత్వాలు అని ప్రస్తావించిన వారు కొందరు. 2 నిజమే, ఏది అబద్ధమైతే కాదు. అయితే దేవుడు ఇక్కడ 7 అనే సంఖ్యనే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, అది సంపూర్ణ సంఖ్య అని ఇంకొక వాక్యానం కూడా ఉంది. అది సంపూర్ణ సంఖ్య కాబట్టి సంఘమంతటికి, సార్వత్రిక సంఘమంతటికి అది సూచన అని. కరెక్టే. కానీ ఇక్కడ ఆ 7 సంఘములు అని చెప్పి విడిచిపెట్టకుండా పేర్లు కూడా ప్రస్తావించేశాడు. ఇప్పుడు ఈ పేర్లు ప్రస్తావించేసరికి మరొక వర్గం ఏమంటున్నారంటే, పేర్లు ప్రస్తావన ఉంది కాబట్టి ఆ పత్రిక వాళ్ళకే. ఇప్పుడు అదే నిజమైతే నేనంటాను, ఆ పత్రిక వాళ్ళకే అయితే ప్రకటన గ్రంథం నీకు కాదు, అప్పుడు ఎత్తబడేది నువ్వు కాదు, ఆ 7 సంఘాలే అవుతుంది. అవునా కదా? కాబట్టి ఆ వాక్యానం పొరపాటు. పత్రికలు ఆ 7 సంఘములకే రాయబడిందన్నది నిజమే, కానీ ఆ 7 సంఘములలో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు, కొన్ని సద్గుణములను కూడా దేవుడు సంఘానికి చూపిస్తూ, సార్వత్రిక సంఘం అంతటికి నేను ఇది రాస్తున్నాను. ఈ 7 ప్రత్యేక సంఘాలను ఎన్నుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆ రోజున ఈ 7 సంఘాలు సార్వత్రిక సంఘం అంతటికి చూపించదగ్గ సంగతులు, తత్వములు కలిగి ఉన్నాయి. మనం రాబోయే దినాల్లో ఆ 7 సంఘాల్లో ఉన్న లక్షణాలు ఏమిటి, మనలో ఉన్నాయి లేదా కూడా మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి చివరి దినాల్లో సంఘాన్ని ఆ 7 లక్షణాల నుంచి హెచ్చరించి, అందులో ఉన్న మంచి లక్షణాలు కలిగి ఉండమని, అందులో ఉన్న చెడు లక్షణాలను విసర్జించమని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకు అంటే, ఆ తత్వములను విసర్జించకపోయిన ఎడల మనం నిజంగా దేవుడు చెప్పే సంగతులను గైకొనక బుద్ధి లేని సంఘంగా ఎత్తబడకుండా విడవబడతాం. ఆ లక్షణములను విడవని కారణము చేతనే ఈనాటికి చాలామంది అంత్యాబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి అమాయకపు బోధలో ఉన్నారు. ఈ 7 సంఘములలో ఉన్న తత్వములలో కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడువి కూడా ఉన్నాయి. అయితే వీటిని సరిచేసుకోకపోతే తప్పకుండా దేవుడు యోహాను భక్తునికి ఏం చూపించాడో, ఏం చెప్పాలనుకున్నాడో వారికి అర్థం కావు. అర్థం కాని వారందరూ అపార్థం చేసుకుంటారు. అలా అపార్థం చేసుకున్న వారందరూ 4వ అధ్యాయంలో ఎత్తబడిపోతారు. నేను మాత్రం కడబూరం రోగినప్పుడే ఎత్తబడతా, నాకు ప్రభు యేసుక్రీస్తు. ఆమేన్. కడబూరం రోగకుండా సంఘం ఎలా ఎత్తబడుతుందండి? కడబూరం రోగే సమయానికి ఈ అపవిత్ర హేయ వస్తువు ఆల్రెడీ వచ్చేస్తాడు కదా, నేనే దేవునని ప్రకటించుకుంటాడు. సరిగ్గా ధ్యానించక కొందరి అమాయకపు మాటల్లో నేటి సంఘం, నేటి సేవకుల సమూహం, కొందరు, అందరు కాదు, కొందరు ఉండడం అమాయకత్వం. మరలా దీనికి వీళ్ళు చరిత్రను జోడించి, ఆనాడు సంఘం దీన్ని అంగీకరించింది, ఈనాటి సంఘం దీన్ని అంగీకరించింది, 2000 సంవత్సరాల క్రితం సంఘం దేన్ని అంగీకరించిందో ఈరోజు దీన్ని మీరు కొట్టేస్తారంటే, మార్టిన్ లూథర్ కొట్టేశారుగా 1000 సంవత్సరాల నమ్మకాన్ని. సంఘం అంగీకరించి ఉండవచ్చును, సంఘ మేధావులు నిర్ధారించి ఉండవచ్చును, వాక్యం ఒప్పుకోకపోతే మరలా ఖండించాల్సి వస్తుంది. మరలా పునరుద్ఘటన చాలా ప్రాముఖ్యం అవుతుంది. అప్పుడు ఆనాటికి ఈనాటికి ఉన్న పరిస్థితుల రీత్యా మనం కొన్ని చూస్తే, ఆనాడు కొందరికి బయలుపరచబడలేదు. అందుకే నేను మొన్నటి దినాన్ని చెప్పాను, మన పూర్వీకులకు బయలుపడని మర్మములు నేడు మరలా దేవుడు తన కృప వలన బయలుపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ 7 సంఘాలకు దేవుడు లేఖలు రాయడానికి ముఖ్య కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను. 7 అనే సంఖ్య ఇచ్చి విడిచిపెట్టకుండా పేర్లు ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, అది మనకు తెలుసుకోవాలి. మనం వద్దు అని దేవుడు చెప్పింది తొలగించుకోవాలి, దేవుడు ఇష్టపడి అప్రిషియేట్ చేసింది మనలో
పెట్టుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మిగతా అధ్యాయాలలో యోహానుకు ఏమి కనబడెనో, ఏమి వినబడెనో, ఏమి గ్రహింపుకు వచ్చానో యాజ్ ఇట్ ఈస్ మక్కి అదే మన జీవితంలో అప్లై అవ్వబోతుంది. ఆమేన్. అది మొదటి కారణం. ఇక 7 అని మాత్రమే ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అంటే అది సంపూర్ణ సంఖ్య అని పెద్దలు చాలామంది చెప్పారు కాబట్టి అది 100% వాస్తవం, సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని చదువుకుందాం. 12వ ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. ఏం చేశాడంట? నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటని చూడ తిరిగి తిని అంట. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం. చెవియొగ్గి జ్ఞానంలో ఉపదేశము ఆలకింపుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెవియొగ్గి ఏం చేయాలంట? జ్ఞానుల ఉపదేశమును ఆలకింపుము. ఇప్పుడు జ్ఞానుల ఉపదేశమును ఆలకించే మనసున్న వానికి దేవుని స్వరం వినబడుతుంది. ఆమేన్. కాబట్టి నేర్చుకునే స్వభావం గలవాడితో దేవుడు మాట్లాడాలనుకుంటాడు. ఇక్కడ రాయబడిన అద్భుతమైన ఇంకో విషయం ఏంటంటే ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొకని చూచి తిని అంటున్నాడు. అసలు ఈ మాట ఈ భక్తుడు అనదగిన మాట కాదు. ఎందుకంటే పరమగీతములలో రాయబడిన మాట ప్రకారం 10,000 మందిలో కూడా నేను నా ప్రియుణ్ణి గుర్తుపడతాను, అతడు అతి సుందరుడు అని ప్రియురాలైనటువంటి సంఘం చెప్పదగినట్లుగా యోహాను భక్తుడు కూడా ఆ సాక్ష్యం ఇవ్వగలడు. అంతటి దగ్గరి సహవాసం దేవునితో ఉన్నటువంటి యోహాను భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మనుష్య కుమారుని పోలిన ఒకని అంటే దాని అర్థం ఏమిటి? నేను చూసినట్లు లేడు, అలాగే ఉన్నాడు. అంటే 3.5 సంవత్సరాలు నేను ఉన్నటువంటి ఒక క్రీస్తుని నేను చూశాను. ఆయన వ్యాధిగ్రస్తుడుగాను ఉన్నాడు, వ్యసనక్రాంతుడుగాను ఉన్నాడు, బలహీనుడుగాను ఉన్నాడు. కానీ ఇప్పుడు చూస్తున్నట్లు ఆయనలాగే ఉన్నాడు, కానీ ఆయనలా లేడు. ఎందుకు లేడో తెలుసా? అక్కడ చూడండి ఒకసారి, చాలా స్పష్టంగా ఇలా రాయబడింది. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. యేసు ప్రభు భూమి మీద యోహానుతో ఉన్నప్పుడు ఆయనలో ఇవేవి కనబడలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఆయనలో ఇవన్నీ కనబడుతున్నాయి. ఈయన మనుష్య కుమారుని పోలినట్లే ఉన్నాడు, కానీ మనుష్య కుమారుడుగా నాకు కనబడట్లేదు. ప్రత్యేకత ఉంది, ఏదో సపరేట్గా ఉంది. నేటి సంఘం కూడా క్రీస్తుని సిలువ వేయబడ్డ క్రీస్తులాగే చూడకండి, పునరుద్ధానుడైన క్రీస్తులాగా చూడండి. మీ విశ్వాసం నూతనమవుతుంది. ప్రైజ్ ద లార్డ్. రెండోసారి ఆయన వస్తున్నప్పుడు సిలువ మీద వేలాడుతున్నాడు, గుర్రం పైన తీర్పు తీర్చే రాజుగా రాబోతున్నాడు. ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు పంచుకోబోతున్నాను. 14వ వచనంలో చాలా విచిత్రమైన కొన్ని మాటలు రాయబడ్డాయి. చూడండి. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఎలా ఉన్నాయంటే ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై. తెల్లగా ఉన్నిని పోలినవి అంటే అర్థం ఏంటండి? ముసలోళ్ళలాగా కదా. తెల్లటి వెంట్రుకలు ఎవరికి ఉంటాయి? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఏమని ఉంటుంది చూడండి ఒకసారి. ఇంకా సింహాసనము వేయుట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అక్కడున్న ప్రస్తావనకి ఇక్కడున్న ప్రస్తావనకి దాదాపుగా దగ్గరి పోలికలు. అయితే ఇక్కడ వృద్ధుడు అనే ప్రస్తావన వచ్చేసింది. ఇప్పుడు మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. ఏమన్నాడు ఇక్కడ? మహా వృద్ధుడు ఒకడు. దేవునికి వృద్ధాప్యం ఉంటుందా? మరి వృద్ధుడు అని ఎందుకని అన్నాడు అంటే ఇక్కడ ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు అని చెప్పడానికి కదా. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు. అయితే ఇప్పుడు ఎవరు ఆయన? తండ్రియా కుమారుడా? ఇప్పుడు ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు. వృద్ధుడు అంటే తండ్రి అని అనుకుంటాం మనం, కానీ ప్రకటన గ్రంథంలో ఇదే పోలికలతో కనబడుతుంది. తండ్రియా కుమారుడా? కుమారుడు. మరి వృద్ధుడు ఎట్లా అయ్యాడు? యేసు ప్రభు వెంట్రుకలు తెల్లగా కనబడుతున్నాయి. మహావృద్ధుడు అని ఇక్కడ చెప్పబడింది. అంటే దానియేలు పాత నిబంధనలో ఉన్నాడు కదండి, తండ్రితో చెప్తున్నాడు. యేసు ప్రభు కొత్త నిబంధన కదండి, అందుకే కుమారుడు. అంటే కుమారునికి తెల్ల వెంట్రుకలు ఉన్నాయి, తండ్రికి కూడా తెల్ల వెంట్రుకలు ఉన్నాయి అని చెప్పేస్తామని నేను ఒక మాట చెప్తున్నాను. తండ్రిని ఇప్పటి వరకు ఎవరైనా చూడగలిగారా? మరి ఇప్పుడు ఇతను చూస్తున్న దర్శనం ఎవరిని గూర్చి కదా? తండ్రిని కుమారుడే బయలుపరిచనే కాబట్టి
కుమారుణ్ణే మొదటి నుంచి చూశారు. కుమారుడు మొదటి నుంచి ఉన్నవాడు, ఆదియునేనే. అందుకే ఆ తెల్ల వెంట్రుకల ప్రస్తావన చేయడం జరిగింది. పరమగీతములలో తెల్ల వెంట్రుకలు ఉండవు సుమా, అక్కడ నల్ల వెంట్రుకలు ఉంటాయి. చూస్తారు ఒకసారి పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 11వ మాట చూడండి. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అంటే దాని అర్థం ఏమిటి? నల్లటి వెంట్రుకలు. పరమగీతంలో నల్లటి వెంట్రుకలు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలోకి వస్తే తెల్లటి వెంట్రుకలు ఉన్నాయి. మనకు అప్పుడే నల్ల వెంట్రుకలుగా కనబడి మరలా తెల్ల వెంట్రుకలుగా కనబడుతున్నాడు. ఎందుకంటే దేవుడు తనలోని తత్వములను, తనలోని లక్షణములను ఆయా సందర్భాల్లో బయలుపరుచుకున్నప్పుడు ఒక సమయంలో ఒకలాగు, ఇంకో సమయంలో ఇంకొకలాగు మనకు కనబడడానికి ఆయన సనాతనుడని చెప్పే ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. మనల్ని వివాహము చేసుకునే సమయానికి ఆయన మన ప్రియుడై మనం ఆయన గుండెల మీద వాలిపోయేంత దగ్గరగా ఉంటాడు మనకి. పరమగీతములో నా ప్రియునిపై నేను కదా ఆనుకొని అని రాయబడింది. కానీ ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే యోహాను భక్తుడు నిజంగానే కూడా ఆనుకున్న స్థితికి యేసుప్రభుకి భూమి మీద దగ్గరగా ఉన్నవాడే. మీరు ఒకసారి చూడండి 17వ వచనం చూడండి కింద. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చూడగానే ఏమయ్యాడంటే ఈయన చచ్చిన వాని వలె పడితిని. కానీ పరమగీతముల గ్రంథంలోనికి మనం వెళ్ళి చూస్తే ఇలా ఉండదు పరిస్థితి. చూడండి ఒకసారి పరమగీతముల గ్రంథం 8:5. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తేనేమో ప్రియుని మీద ఆనుకొని అని రాయబడింది. అక్కడ ప్రియుడై ఉన్నటువంటి క్రీస్తును చూడగానే యోహాను ఏమయ్యాడు? అదేంటి ఆనుకోలేదు ఎందుకు? ఇక్కడేమో ఆనుకునే స్థాయిలో ఉన్నాడు, అక్కడేమో ఆయన్ను చూస్తేనే పడిపోయే స్థాయిలో ఉన్నాడు. ఎందుకు ఆనుకోలేకపోయాడు? మీరు ఒకసారి యోహాను సువార్తలోనికి రండి 21:20. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చూసేసరికి యోహాను భక్తుడు ఎక్కడ ఆనుకొని ఉన్నాడంట? రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. మరి ఇదే క్రీస్తు కనబడ్డప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమయ్యాడు? పడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఒక చోట ఆనుకొనగలిగిన వాడిగాను, ఇంకో చోట చూస్తేనే అలాగనే ఆయన ఒక చోట నల్లటి వెంట్రుకలతో ఉన్నాడు, మనకు చాలా దగ్గరగా మనకు అర్థమయ్యే స్థాయికి దిగి వచ్చేసాడు. నల్లటి వెంట్రుకలు అంటే అర్థం ఏంటో తెలుసా? నూతన రూపము ధరించుకొనుట అని అర్థం. ఎందుకు నూతన రూపాన్ని ధరించుకున్నాడు? మనలో నూతనత్వాన్ని నింపడానికి నూతన ప్రత్యక్ష రూపాన్ని ధరించుకున్నాడు. ఆ సనాతన వాక్యమే శరీరము ధరించెను, కొత్త శరీరము ధరించెను మన కోసం. ఆమేన్. మన తల వెంట్రుకలను బలపరచుటకు ఆయన నల్లని వెంట్రుకల వంటి వాడు ఆయన. హల్లెలూయా. ఆత్మపురుషుని వెంట్రుకల మర్మమును మెసేజ్ చేశాను, అందులో చెప్పాను నేను వెంట్రుకలు అంటే ఏమిటని. కాబట్టి ఇక్కడ స్పెషల్గా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడని చెప్పడానికి తెల్ల వెంట్రుకలు అన్నారు, కానీ నిజంగా ఆయనకు వృద్ధాప్యం ఉందని కానే కాదు. ఆయన వృద్ధుడు అనే ప్రస్తావన చేయడానికి ముఖ్య కారణం ఒకటే, ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు. ఇంకా వృద్ధుడైతే చచ్చిపోతాడు కూడానా? కాదు కదా. ఇప్పుడు యవ్వనం ఉంది, వృద్ధాప్యం వచ్చింది, నెక్స్ట్ వచ్చేది ఏమిటి? ఇంకా చనిపోవడమే. అలాగా ఆయనకు యవ్వనం ఒక రోజు ఉండి ముసలితనం ఒకసారి వచ్చి మరలా చనిపోవడం లాంటి ప్రస్తావన ఏమీ లేవు. కేవలం ఆయన ఎప్పటివాడో చెప్పడానికి, ఆయన ఎంతటి ఉన్నతివాడో చెప్పడానికి మాత్రమే వృద్ధుడు ఒకడు. అంటే దేవుడు దానియేలుకు వృద్ధ రూపాన్ని చూపించాడు. ఎందుకు చూపించాడు? ఎప్పటి నుంచో ఉన్నవాడిని బాబు నేను, అందరికంటే పెద్దవాడిని నేనే, అందుకే మహా వృద్ధుడు. ఆ కింద ఏమన్నాడు? భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. అంటే ఏ సంగతిని చెప్పడానికి తెల్ల వెంట్రుకలతో కనబడ్డాడు? మొదటివాడను కడపటివాడను నేనే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ వృద్ధుడు ఎందుకు కనబడలేదంటే, అక్కడ దానియేలుకు ప్రత్యక్షమైంది నేనే, ఇక్కడ నీకు ప్రత్యక్షమైంది నేనే. కాకపోతే ఈ వెంట్రుకలు తెలుపెందుకు చూపించావయ్యా? పరమగీతంలో నల్లగా ఉండి ఇక్కడ ఎందుకు తెల్లగయ్యావని నా ప్రియురాలా నువ్వు ఏ రోజుకైనా అడుగుతావని ఇప్పుడు యవన దశలో వస్తూనే వెంట్రుకలు తెల్లగా తెచ్చుకున్నా. ఎందుకంటే ఆయనే నేనే ఆయన నన్ను గుర్తుపట్టడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి
దేవుడు తనను తాను కొందరికి ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఒక్కొక్క రూపాన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ రూపముల వెనకాల దేవుడు తన ఉద్దేశాన్ని చెప్పాలని అలాగూ ప్రత్యక్షపరుచుకున్నాడు, కానీ ఆయన అలాగే ఉంటాడని కాదు. ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. గొర్రెపిల్ల దేవుడా? కాదే. ఇప్పుడు ఆయన పరమగీతంలో ఏ పూగుత్తులతో సమానుడని చెప్పుకున్నాడు? కర్పూర పూగుత్తులతో సమానుడు. నిజంగానే కర్పూర పూగుత్తులు దేవుడా? సమానుడంటే వాటితో సమానుడంటే వాటికి అంత సామర్థ్యత శక్తులు ఉన్నట్లా? కాదు. ఒక సుమధురమైనటువంటి సువాసన గురించి చెప్పాల్సి వస్తే అక్కడికి వచ్చాడు. ఒక్క లక్షణమే అది. ఆయనలోని ఒక్క లక్షణానికి అది సమానం అన్నాడు, కానీ ఆయనలోని సర్వశక్తిమత్వానికి అది సమానం కాదు. ఇప్పుడు గొర్రెపులతో పోల్చుకున్నాడు ఒక్క లక్షణానికి మాత్రమే. వాక్యంతో పోల్చుకున్నాడు ఆయనలోని ఒక భాగానికి సంబంధించింది మాత్రమే. సొలొమోనుతో పోల్చుకున్నాడు. సొలొమోను దేవుడా? ఒక లక్షణము మాత్రమే, ఆయనలోని ఒక భవిష్యత్తు లక్షణం అది. దావీదుతో పోల్చుకున్నాడు. దావీదు దేవుడా? కాదు కదా. ఇలా దేవుడు తనలోని అనేక భాగాలను చూపించుకునే ప్రయత్నంగా భూమి మీద అనేకమైన వాటిని వాడుకున్నాడు. ఇకపోతే ఆయనలోని అదృశ్య లక్షణాలు చూడడానికి దేవుడు వేటిని చూడమన్నాడు? సృష్టింపబడ్డ వాటిని చూడమన్నాడు. అంటే సృష్టింపబడ్డ ప్రతిది దేవుడా? కాదు. ఆయనలోని ఉన్నత తత్వాన్ని ఒక మనుషుడు నేర్చుకోవడం తన జీవితకాలానికి సరిపోదు. దీని గురించి నేను ఇంకో కోణంలో ఏం చెప్పాను? అందరితో దేవుడు సమానంగా ఉండడు. ఆయనలోని ఒక్కొక్క కోణాన్ని ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బయలుపరుస్తున్నాడు. దేవుడు తనలోని తత్వములను ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపించినప్పుడు అది తాను రాయించుకున్న గ్రంథానికి మరలా అటాచ్డ్ అవుతుంది. తానే చెప్పింది తనకు సరిపోతుంది. భూమి మీద తనను గురించి తను ఏం చెప్పుకున్నా మరలా బైబిల్ గ్రంథం దానికి సపోర్ట్ చేస్తుంది. నేనే తననే నేను అని చెప్పుకుంటుంది. అలా చెప్పుకున్నప్పుడు అది కూడా ఆయనే. ప్రైజ్ ద లార్డ్. దావీదు కూడా ఆయనే, సొలొమోను కూడా ఆయనే, ఏమండి యోసేపు కూడా ఆయనే, కర్పూర పూగుత్తులు కూడా ఆయనే, గొర్రె కూడా ఆయనే. ఆ మాటకు వస్తే నువ్వు నేను మనం మొత్తం లోకమంతా ఆయనే, సమస్తం ఆయన యందే ఉన్నది. మరి సాతాను కూడా ఆయన యందే ఉన్నదా? అలా అనుకుంటామని చీకటి ఆయనలో ఎంత మాత్రం లేదని బైబిల్ చెప్పేసింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు అనేకమైన వాటితో పోల్చుకున్నాడు, కానీ పోలిక మొత్తం ఒక్క దాంట్లోనే లేదు. ఏది చూపించి ఇది దేవుడు అంటే అది పూర్తి సత్యం కాదు. ఆయనలోని ఒక్క తత్వానికి సంబంధించింది మాత్రమే. ఆమేన్. హోషేయ భక్తుని జీవితంలో తన వేదన వ్యక్తపరచడానికి హోషేయ భక్తునితో కూడా పోల్చుకున్నాడు. అంటే యేసు ప్రభు ఏమండి లేదంటే దేవుడు వ్యభిచారి స్త్రీని చేసుకోవాలనా? కాదు కదా. ఆ వ్యభిచారి స్త్రీని ఎవరితో పోల్చాడు? తన జనముతో పోల్చాడు. అంటే ఆ స్త్రీయే తన జనమనా? కాదు కదా. దేవుడు ఏదైనా ఒక దాన్ని చూపిస్తున్నప్పుడు ఆ సందర్భానికి ఆ సమయానికి ఏది చెప్పాలనుకున్నాడో ఆ ఒక్క వ్యక్తిత్వానికి మాత్రమే అది వర్తిస్తుంది. అలా అన్నిటినీ ఒకచోట చేర్చినప్పుడు మహాదేవుడు కనబడతాడు మనకు. కాబట్టి ఇలాగూ భక్తుడైనటువంటి యోహానుకు ఒకసారి తెల్ల వెంట్రుకలతో దర్శనమిచ్చాడు, ఒకసారేమో ఆనుకునేటట్టు దర్శనమిచ్చాడు, ఇంకోసారేమో తన ముందు పడిపోయేటట్టు దర్శనమిచ్చాడు. వీటన్నిటికీ ముగింపు పలుకుతో చేయబెట్టి భయపడకు అని ఓదారుస్తూ దేవుడు మాట్లాడుతున్నా, నేనే ఆయనను బాబు, ఇంకెవరో కాదు. అయితే నువ్వు చూసిన యేసులాగా లేని, ఇప్పుడు నేను క్రీస్తునయ్యాను. నేను మరలా నా మహిమను ధరించుకున్నాను. మొదటి వాడను కడపటి వాడను. నేను మొదటి నుంచి ఎలా ఉన్నాను అలా అయ్యాను. ఇప్పుడు భయపడకు, నేనే. నువ్వు నన్ను అనుకున్నావు, చూసావు, ఆ ప్రియున్నే నేను. నువ్వేం దిగులు పడక్కర్లా, నేనే ఆయన్ని అని అష్యూరెన్స్ ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఏమండి వృద్ధాప్యంలో దిగులుతో ఉన్నటువంటి వాడిని ఓదారుస్తున్నాడు. ఇక మీద నేను నీకు చాలా విషయాలు చెప్పాలి, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని ఆ వ్యక్తిని బలపరుస్తూ నాకు సర్వాధికారములు ఇవ్వబడినవి అని అంటాడు. చూడండి ఒకసారి. నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. సో ఇలాగున తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. మనం ఆల్రెడీ గత సందేశంలో కూడా ఈ వచనాన్ని ఎత్తుపెట్టుకొని కొన్ని విషయాలు ధ్యానించుకోవడం జరిగింది. ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి వివరణ. ఇందుకు దేవుడే మీకు ఆలోచన ఇచ్చి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, దినదినము ప్రభువా, నీ వాక్యము వలన మేము బ్రతుకుదుము గాక. అయ్యా ప్రకటన గ్రంథ ధ్యానం ఇంకా మాకు స్పష్టంగా అర్థం కానివ్వండి. అయ్యా మమ్మల్ని మేము నీ చేతికి అప్పగిస్తున్నాం. యేసు పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సత్యమే గెలవాలి. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.